రుద్రాక్ష అనేది ఎలివోకర్ గనిట్రస్ అనే చెట్టు యొక్క విత్తనం. అది సాధకుడి జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పంచముఖి మరియు ఏకముఖితో పాటు వివిధ రకాల రుద్రాక్ష విత్తనాల యొక్క ప్రయోజనాలు సద్గురు ఇక్కడ విశ్లేషించారు. రుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు. అవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ రకాల కారణాల ప్రభావం చేత ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన ప్రకంపన ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే ప్రకంపన అంత పెద్దగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా రుద్రాక్ష చెట్లు భారతీయ రైల్వే వారు రైలు మార్గం వేసేటప్పుడు పట్టాల కింద స్లీపర్లుగా వాడారు. అందుకే భారతదేశంలో ఈ చెట్లు కొన్నే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల నుంచి వస్తున్నాయి. సహజంగా ఈ విత్తనాలన్నీ కూర్చి ఒక దండలాగా చేస్తారు. సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసల కంటే ఒకటి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి. లేని పక్షంలో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీనివల్ల సున్నితమైన మనుషులకి మానసిక స్థిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటే చాలా మంచిది. మీరు వేడి నీటితో స్నానం చేస్తూ మరియు రసాయనాలు, సబ్బు వాడితే కొన్ని రోజుల తర్వాత ఆ మాల పెలుసుగా మారి పగులుతుంది. అటువంటి సమయాల్లో మాలను ధరించకుండా ఉంటే మంచిది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేదా పత్తి దారంతో చేస్తే మంచిది. మీరు ఈ మాలను దారంతో ధరిస్తే ప్రతి 6 నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది. లేదంటే ఏదో ఒక రోజు ఆ మాల ఆకస్మికంగా తెగిపోతుంది. మీరు రాగి, వెండి మరియు బంగారం ఉపయోగించినా మంచిదే, కానీ ఎక్కువ సందర్భాల్లో మీరు ఆ మాలను తయారీకి స్వర్ణకారుడి దగ్గరికి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే ఆ స్వర్ణకారుడు బంగారపు దారంతో గట్టిగా ముడివేస్తే ఆ రుద్రాక్ష యొక్క లోపలి భాగం పగులుతుంది. రుద్రాక్షకు 1 నుంచి 21 దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షలను దుకాణాలలో కొని వేసుకోకూడదు. అది సరైనది కాకపోతే జీవితాన్ని అస్తావ్యస్తం చేస్తుంది. రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి మీ శక్తినే ఒక కవచంలాగా తయారు చేసి వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చూస్తాయి. అందుకే రుద్రాక్షలు ఎప్పుడు ఒకే చోట కాకుండా తిరుగుతూ వేరువేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు ఇది గమనించే ఉంటారు. ఒక్కో చోట్ల మీకు తేలికగా నిద్రలోకి జారిపోతారు. ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా గానీ నిద్ర రాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైనది కాకపోవడం వల్ల. అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. రుద్రాక్షని నీటికి కొంచెం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే నవ్య దశలో తిరుగుతుంది. ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని చోట్ల నుంచి త్రాగునీరు అలా తాగితే ఆ నీరు వారిని దుర్బలం చేయవచ్చు, చంపివేయొచ్చు కూడా. ఆ నీటి మీద రుద్రాక్ష మాలను పట్టుకుంటే మాల నవ్య దిశలో తిరిగితే ఆ నీరు త్రాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్ష మాల అపసవ్య దిశలో తిరుగుతుంది. ఆ నీరు త్రాగడానికి హానికరము అని తెలుస్తుంది. అంతేకాక చారిత్రకంగా ఒక కాలంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక మూర్ఖపు పోటీ ఏర్పడింది. వేదకాలంలో ఒకే దేవుడు, శివుడు లేక రుద్రుడు ఉండేవాడు. కాలం గడిచిన కొద్దీ వైష్ణవులు వచ్చారు. ఆ కాలం పరిస్థితులలో వైష్ణవులు శైవులను ముఖ్యంగా తమ ఇంటికి ఆహ్వానించి వారికి విషంతో నిండిన ఆహారాన్ని వడ్డించేవారు. అందుకే శైవులు తమను రక్షించుకోవడానికి ఒక చిన్న ఉపాయం కనుక్కున్నారు. ఇప్పటికీ కూడా శైవులలో అనేక తెగల వారు దీన్ని ఆచరిస్తారు. మీరు వారికి ఆహారం పెడితే వాళ్ళు మీ ఇంట్లో తినరు. ఆహారం బయటకు తీసుకువెళ్లి రుద్రాక్షమాలను ఆహారం మీద పట్టుకుంటారు. అది నవ్య దిశలో తిరిగితే గ్రహిస్తారు. మీరు రుద్రాక్ష ధరిస్తే అది మీ సౌరభాన్ని నిర్మలపరుస్తుంది. సౌరభం అంటే మీ చుట్టూ ఉండే శక్తివంతమైన కాంతి. అది తెల్లని తెలుపు నుంచి పూర్తి నలుపు దాకా మధ్యలో లక్షల వర్ణాలతో ఉండవచ్చు. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే రుద్రాక్ష మంచి ఉపయోగకరము. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంటే తనను మెరుగుపరుచుకోవడానికి దొరికిన అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఆ విధంగా రుద్రాక్ష ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగకారి. రుద్రాక్ష దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది. ఒక గురువు అనేక మందిని అనేక రకాలుగా రుద్రాక్షలను శక్తివంతం చేస్తాడు. మీరు దానిని ఒక చిన్న ప్రతిష్ఠ అని అనవచ్చు. బ్రహ్మచారులకు, సన్యాసులకు రుద్రాక్ష వేరే రకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా శక్తివంతం చేయబడిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకోకూడదు.